Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ మహాగణాధిపతయ నమో నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రేక్షక మహాశయులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 12 రాశుల్లో మనం కర్కాటక రాశి గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అంటే, ముందుగా కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, అలాగే పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు కర్కాటక రాశిలో ఉన్నాయి. పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు 4 పాదాలు కూడా కర్కాటక రాశిలో ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. ఆదాయం 14, వ్యయం 2. రాజపూజ్యం 5, అవమానం 5. రాజపూజ్యం 5, అవమానం 5. ఈ విధంగా మనకి సంవత్సర ప్రారంభంలో ఒక 2 నెలలు మాత్రం కాస్త ఇబ్బందులు పాలు కావాల్సి ఉంటుంది. ఏప్రిల్ మే నెలల్లో అనారోగ్య పరిస్థితులు ఎదురవుతుంటే జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య పరిస్థితులు ఎదురవుతుంటే జాగ్రత్తగా ఉండాలి ఏప్రిల్ మే నెలల్లో. దాంతోపాటు మీకు కావలసినటువంటి సమయాన్ని వెచ్చించి కష్టపడి ఎంతో శ్రమపడి తీసుకొచ్చినటువంటి సొమ్ముని ఏదో ఒక రకమైనటువంటి శుభకార్యాలకు ఉపయోగిద్దాము అని అనుకుంటే అవి శుభకార్యానికి కాకుండా ఎవరో ఒకళ్ళకి ఇబ్బందుల నుంచి బయటపడడానికి అనేటువంటి ఉద్దేశంతో ఇస్తే వాళ్ళు దాన్ని పాడు చేయడం, జలసాలు చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాచుకున్న సొమ్ము ఎవరికీ దోచిపెట్టద్దు. అనాలోచితంగా ఏప్రిల్ మే నెలలో ఖర్చు పెట్టద్దు. అలాగే మీరు చేసుకోవాలనుకుంటున్నటువంటి వ్యక్తిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా హర్ట్ చేయకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. శుభకార్యాలు అయితే కనుక ఏప్రిల్ మే నెలలో, జూన్ నుంచి మీ కష్టమైనటువంటి పనులు కూడా సులభతరం అవుతాయి. అలాగే అటు అమ్మాయి కావచ్చు, ఇటు అబ్బాయి కావచ్చు, వధూవరులు ఇరువురు కూడా మే నెల తర్వాత నుంచి కూడా వివాహమైన కొత్త జంట చాలా రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు కావలసినటువంటి వస్తువుల్ని సమకూర్చుకోవడంలోనూ, వాళ్ళు సంపాదించేటువంటి కుటుంబ పోషణలోనూ కూడా చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు సంపాదించేటువంటి సంపాదనని ఎలా స్ప్రెడ్ చేయాలి, ఎలాగ దాన్ని సమకూర్చుకోవాలనేటువంటి విషయం తెలియకపోయినా దాన్ని ఏదో ఒక రకమైనటువంటి ప్రయోగాత్మకంగా దాన్ని చేస్తూ ఉంటారు. సరే, ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా సంవత్సరం చివరి వరకు కూడా ఖర్చులు అధికంగా పెడుతూ ఈ సంవత్సరం అంతా కూడా సజావుగా సాగిపోతూ ఉంటారు. ఎవరూ కూడా వాళ్ళ మధ్యలో దూరకుండా ఉన్నంతసేపు. ఎవరైనా ఒకవేళ భార్యాభర్తల మధ్యలో దూరి వాళ్ళ ఒక టాపిక్గా మారారు అంటే కనుక కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వధూవరులు కలిసి ఉండడం కష్టం. ఇది చెప్పడం కోసమే ఇదంతా కూడా చెప్తున్నది. ఏదైనా సరే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఏది చేసినా కానీ భార్యాభర్తల్ని విడదీసేంతటువంటి పాపం ఎవరు కూడా మూటగట్టుకోకండి. అనాలోచితంగా ఆలోచన లేకుండా ఏదైనా మాట అనేసి వాళ్ళకి మంచి చేస్తున్నామన్న ఉద్దేశంతో చెడు చేస్తున్నామేమో ఒకసారి చెక్ చేసుకుంటూ వాళ్ళకి అండదండగా ఉండండి తప్ప వాళ్ళని విడదీసే ప్రయత్నం చేయకండి. ఇక రెండోది, ఎవరైనా సరే వ్యాపారం ప్రారంభించేటప్పుడు కాస్త చూసుకొని, మంచి ముహూర్తం చూసుకొని, కాస్త చదువుకున్నటువంటి వాళ్ళని చూసుకొని మీరు చేస్తూ ఉండండి. పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు వల్ల, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు వల్ల మీకు ఆ కేతువు వల్ల కలిగేటువంటి నష్టాలు అలా ఇలా ఉండవు. ఏదైనా సరే మనం వచ్చు అని అనుకుంటాం, తెలుసు అని అనుకుంటాం, అక్కడికి వెళ్ళేటప్పటికీ వాళ్ళ చేత మోసపోతూ ఉంటాం. కాబట్టి మీరు వ్యాపారం ప్రారంభించే ముందే ఏ వ్యాపారం ప్రారంభిస్తున్నారో దానికి గ్రౌండ్ వర్క్ పూర్తిగా చేసుకొని మనకన్నీ తెలుసు అని అనుకున్న తర్వాతే దాన్ని ప్రారంభించడం మేలు చేస్తుంది. నూతనంగా వ్యాపారం చేసేవాళ్ళు ముఖ్యంగా ముహూర్తాలు అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇక
ఆర్థిక వ్యవహారాలకు వస్తే ఆర్థిక వ్యవహారాలన్నీ బాగానే ఉంటాయి, మీకు వస్తూనే ఉంటాయి, అలాగే ఖర్చు అవుతూనే ఉంటాయి. మీరు మంచి అసెట్స్ తీసుకుంటారు, మంచి స్థిరాస్తి పరులవుతారు, ఆస్తిని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అన్నదమ్ములతో అక్క చెల్లెళ్ళతో సఖ్యత లేని వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళందరినీ కూడా పొందుతారు. అలాగే కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ముఖ్యంగా అన్ని విషయాల్లోనూ కూడా లాభసాటిగా ఉన్నటువంటి వ్యవహారాలని నడిపిస్తారు. అలాగే ఏదైతే ప్రజలకి ముఖ్యమో, ఏదైతే సమాజానికి ముఖ్యమో దాన్ని హైలైట్ చేసి చూపిస్తూ మీరు మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి సంవత్సరం సరైనటువంటి మార్గము. అలాగే మీరు మీ గురించి ప్రొజెక్ట్ చేసుకోవటంలో మీ సంతానం కానీ మీ స్నేహితులు కానీ చాలా సహకరిస్తారు. మీ స్నేహితులు ప్రాణ స్నేహితులుగా మారతారు. అంతేకాదు మీ ఇంటి బంధువులు కూడా మీకు ఎప్పుడూ కూడా అండదండలుగా మంచి మంచి సలహాలు ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఎదగడానికి ఇది సరైనటువంటి మార్గం కాదని చెబితే మాత్రం ఎవరు నమ్మకండి. అదృష్టం కలిసి వచ్చేటువంటి రోజులు ఇవన్నీ కూడా. కాబట్టి మీరు పని చేసే చోట నిబద్ధతగా పనిచేయండి. అనాలోచితంగా ఏది కూడా ఎవరితోనూ కూడా మీరు ఒక మాట అనడం కానీ అనిపించుకోవడం కానీ చేయకండి. మీరు ఈ సంవత్సరం ఎదిగేటువంటి సమయం, ఈ సంవత్సరం ఎదిగేటువంటి పరిస్థితుల్ని చక్కగా సద్వినియోగపరచుకోండి. ఆ ఎదుగుదలని చాలా చక్కగా సద్వినియోగపరచుకుంటే మీకు ఆ కీర్తి ప్రతిష్టలు జీవితాంతము కూడా నిలబడిపోతాయి. కాబట్టి అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా తీరడం కోసం ఈ సంవత్సరం లక్ష్మీదేవికి ఎక్కువగా ఆరాధన చేయండి. లక్ష్మీ గణపతి హోమాలు చేసుకోండి. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని వల్ల కొద్దిగా అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే అవమానాలు కూడా కనబడుతూ ఉన్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. కానీ అపోహలకి పోకండి, అనుమానాలకి పోకండి. అవమానాలు ఎక్కువ పట్టించుకొని మిమ్మల్ని పొగిడే వాళ్ళని పక్కన పెట్టకండి. పొగిడినా ఉబ్బి తబ్బిబ్బైపోవద్దు, విమర్శించినా మీరు కృంగిపోవద్దు. న్యూట్రల్గా ఉంటూ మీ దారి మీరు చూసుకుంటూ ఎవరి విషయాల్లోనూ కలగజేసుకోకుండా ఉన్నంతసేపు మీరు సజావుగానే సాగుతాయి. అన్నీ కూడా ఎవరైతే మీ పరిస్థితులను చక్కదిద్దాలని అనుకుంటూ ఉంటారో వాళ్ళ పరిస్థితులను కూడా మీరు మార్చాలని చూశారనుకోండి, మీ పరిస్థితి ఎప్పుడూ అక్కడే ఉంటుంది. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి. క్రీడాకారులు, కళాకారులు, సినిమా రంగంలో వాళ్ళు, అలాగే రాజకీయ రంగ నాయకులు కూడా ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆరోగ్య పరిస్థితులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే వెన్నుకి కానీ, కాలికి కానీ, అలాగే షుగరు, బీపీ ఉన్నటువంటి వాళ్ళకి కానీ చాలా దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంది. వెన్ను, కాళ్ళు, చేతులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, బీపీ ఉన్నటువంటి వాళ్ళు చాలా న్యూట్రల్గా మీరు ఎప్పుడూ కూడా క్లియర్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు భావోద్వేగాలకి గురి కాకండి, అంటే ఎమోషనల్ ఫీల్ అవ్వకండి. అన్నీ న్యూట్రల్గా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. మీ ఆలోచనలు ఏమన్నా ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఎవరితోనూ కూడా షేర్ చేసుకోవద్దు. మీ ఆలోచనలన్నిటికీ కూడా సక్రమమైనటువంటి మార్గాలు ఏర్పడతాయి. అక్రమ రవాణా, అక్రమంగా చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా మీకు కంటపడతాయి. కానీ వాళ్ళెవ్వరికి కూడా మీరు సలహాలు ఇవ్వద్దు, వాళ్ళెవరిని కూడా పట్టుకోవద్దు, వాళ్ళెవరిని కూడా మీరు ఇది చేయొద్దు. ఖచ్చితంగా పోలీసు వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, చట్టబద్ధమైనటువంటి అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల అమితమైనటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఉదాహరణకి ఎవరైనా దొంగతనం చేస్తున్నారనుకోండి, నాది కర్కాటక రాశి, నేను చూస్తూ ఉన్నాను, అయినప్పటికీ కూడా దానివల్ల నాకేం నష్టం రాదు. అయితే అదే పోలీస్ అధికారి అయితే కనుక అటువంటి వాడిని పట్టుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. దొంగతనమే కాదు, అక్రమంగా ఏ పనులు చేసినా వాళ్ళందరినీ కూడా సిబిఐ, సిఐడి లాంటి ఎన్నో రకాల సంస్థల్లో పనిచేసేటువంటి పోలీస్ అధికారుల యొక్క మన్ననలు చాలా ఇప్పుడు ఉపయోగపడతాయి. వాళ్ళ యొక్క శక్తియుక్తులు ఇప్పుడు చాలా ఉపయోగపడతాయి. వాళ్ళందరికీ కూడా మంచి యోగదాయకంగా ఉంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి నెంబర్ 2. అలాగే అన్ని వృత్తి వ్యాపారాల్లోనూ, అన్ని రంగాల్లోనూ కూడా రాణించడానికి, అన్ని పరిశ్రమల్లోనూ కూడా మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితులు రావడానికి లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి. ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవికి పరవాన్నం నైవేద్యం పెట్టండి. అలాగే ఈ సంవత్సరం వీళ్ళు ముత్యము కనుక పెట్టుకున్నట్లయితే, ఉంగరంలో ధరించినట్లయితే మేలు జరుగుతుంది. మంచి ముత్యాలన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి కావలసిన వాళ్ళు మాకు కామెంట్ చేయండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.